ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన అన్నదమ్ములందరికీ, అక్కచెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను మన విజయవాడలో ఇది ఎక్స్పెక్ట్ చేయాలి, అందుకే కొంచెం ముందర కొంచెం తీసుకుంటున్నాను. రెండు 2014లో పార్టీ స్టార్ట్ చేసినాక నేను ఎవరిని పెద్ద స్థాయి నాయకుల్ని కానీ ఎవరిని పిలవాల. నేనేమనుకున్నానంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అలాగే ఒక సరికొత్త యువతరం వస్తూ ఉంది. ఆ యువతరం ఆశయాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ సరిగ్గా వారి బాధ్యత నిర్వర్తించట్లేదు. ఇంత అడ్డగోలుగా విభజన జరుగుతూ ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ బాధ్యత లేకుండా అడ్డగోలుగా విభజన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఒక కన్వీనియంట్ విధి విధానాలతోటి మాట్లాడతారు తప్ప నిజంగా ప్రజల మనసుల్లో ఏముంది, వాళ్ళ బాధలు ఏమున్నాయి, విభజన జరిగితే చెయ్యని తప్పుకి తిట్టించుకుంటా ఉంటే ఒక్కళ్ళు మాట్లాడరు. ఇవన్నీ చూసి ప్రజల గుండెల్లో ఏముంది ఆకాంక్షని మాట్లాడడానికి విసుగొచ్చి అందరిలాగా ఒక సామాన్యుడిలాగా అందరిలో ఒక్కడిగా, అంటే నాకు నిజంగా పొలిటికల్ పార్టీ నాకు అవకాశాలు, నాకు నిజంగా కూర్చొని సినిమాలు చేసుకున్న బోలెడు డబ్బులు, పేరు, మళ్ళీ ఎవరు తిట్టరు, సుఖంగా ఉంటుంది జీవితం. కానీ నాకు అనిపించింది ఒక తప్పు జరుగుతూ ఉన్నప్పుడు మనం కామ్గా కూర్చుంటూ ఉంటే ఇంత ప్రేమ ఉండి, ఇంత ప్రేమాభిమానం ఉండి, ఇంత ప్రజా ఆదరణ ఉండి నా స్థాయి వ్యక్తి కూడా భయపడితే ఒక సత్యం గురించి మాట్లాడడానికి ఇంకా మళ్ళీ ఇంకెప్పటికి మారదు. ఇది నాకు అనుకున్న గెలుస్తానని ఇప్పుడు నేను రాలేదు. సమాజంలో పోరాటం చేయడానికి సిద్ధపడుతుంది, ఇప్పుడు గెలవడానికి రాను. గెలుపు ఎవరికి వస్తుంటే భయపడే వారికి గెలుపు రాదు, పోరాటం చేసేవాడికే గెలుపు వస్తుంది. అందుకే పోరాటం నమ్ముతాను. ఈ రోజున ఇంతమంది మనకి నెల్లూరు దగ్గర నుంచి, కృష్ణా జిల్లా దగ్గర నుంచి, పశ్చిమ గోదావరి, మన తూర్పుగోదావరి దగ్గర ఇంతమంది రావడానికి నేను ముందు ఎవరు వస్తారని చేయను, నేను నడుచుకుంటూ వెళ్తాను, నేను పని చేసుకుంటూ వెళ్తాను. ఎంతమంది వస్తారు చూద్దాం. ఎందుకంటే నేను ఎవరి నుంచి ఏం ఆశించను. నిజంగా ఇది మన సమాజం, మన నేల, మన దేశం. నేను నా కెనడీది ఉంటుంది కదా, దేశం నాకు ఏమి ఇచ్చిందని కాదు కానీ నువ్వు దేశానికి ఏమి ఇచ్చావని నేను అదే పని చేస్తాను. అందుకే నేను ఎవరి నుంచి ఏమి ఆశించను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నాకు ఒకటే అనిపించింది, ఆయన భారతీయ జనతా పార్టీని ఏమనరు, మన తెలుగుదేశం పార్టీని ఏం అనకపోతేనే కదా నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తుని తిట్టారు చాలా కాలం. రెండు 2014లో సభ పెట్టినప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ ఎవ్వరికి కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి అవకాశాలు కావాలి. ఇది నాకు ఈ పని చేస్తే ఓట్లు వస్తాయా, ప్రజల్ని ఓట్ బ్యాంక్గా చూసే ఆలోచన విధానం నాకు చాలా అసహ్యం, నాకు చాలా చిరాకు. వాళ్ళు నిండు ప్రాణాలతో ఉన్న మనుషులు. ఈరోజు నేను ఉండవల్లి వెళ్ళానంటే ఉండవల్లి నాకు ఓట్ బ్యాంక్ కాదు, నా సాటి మనిషి, నా తోటి మనిషి. వాళ్ళు రేపు పొద్దున్న నాకు ఓటు వేస్తారా వెయ్యరా నా మైండ్లో లేదు, నా మనసులో లేదు. రేపు పొద్దున్న వాళ్ళకి న్యాయం జరుగుద్దా, వాళ్ళకి క్షేమంగా ఉంటారా, నవ్వుతూ ఉంటారు, అది ఉంటుంది నా మనసు. అంతేగా రేపు పొద్దున్న వీళ్ళు చేస్తే ఓటు వేస్తాను నేను ఇప్పుడు ఆలోచించాను. ఎందుకంటే దానికి అలా చేసే సమాజాన్ని మనం ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఒక్కడికి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకు నేను పొద్దున ఉండవల్లి గ్రామంలో కూడా ఎందుకు మాట్లాడానంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, నువ్వు సడన్గా యూటర్న్ తీసుకున్నావు అంటారు. నేను ఎప్పుడు యూటర్న్ తీసుకోలే. నాకు 2-3 నెలల టైం ఉంది. 3 నెలల తర్వాత ఒక 6-5 నెలల తర్వాత మన ఎప్పుడైతే అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ జరిగిందో ఆ రోజు నుంచి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు చెప్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓటేసాం, ఇప్పుడు వీళ్ళు మా భూములు లాక్కుండా నువ్వేం చేస్తావు అని చెప్పి నా మీద ఫ్లెక్సీలు పెట్టి ముందు అమరావతి నుంచి నన్ను పిలిచారు. నన్ను అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు. నాకు వాళ్ళు తిడితే నాకు ఆనందం వేసింది, నేను గుర్తున్నానని చెప్పి. నేను మర్చిపోలేదు. ఎందుకంటే
నేను చెప్పాను, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారితో ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులతోటి, భారతీయ జనతా పార్టీ నాయకులతోటి నేను ప్రతి సభకి వెళ్ళినప్పుడు నేను ఒకటి చెప్పాను, ఈరోజు నేను వీరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి ఓటేయమని నేను అడుగుతున్నాను. రేపు పొద్దున వీళ్ళు పని చేయకపోతే కూడా నేను మాట్లాడతాను, నిలదీస్తానని అన్నాను. ఆ రోజున అందరూ ఏమనుకున్నారంటే సరదాగా అనుకున్నారు. లేదు, నేను సీరియస్గానే అన్నాను. వాళ్ళకి అర్థం కాదు నేను సీరియస్గా అన్నాను ఆ రోజు. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ కోసం కదా ఇలాగే మాట్లాడతలేదు. నేను సీరియస్, నిజ జీవితంలో ఇంతే మాట్లాడతాను. అంటే నేను ఎందుకు చేస్తానంటానికి, ఎందుకు ఇంత డీప్ కమిట్మెంట్తో పాలిటిక్స్కి వచ్చానంటే, ఎప్పుడో 69-71 జరిగిన గొడవ ఎవరెవరు వచ్చారు. చెన్నారెడ్డి గారు వచ్చారు, అంజయ్ గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఎవరెవరు చేసిన పాలసీ విధానాలకి మీరు పాటించలా. మీరు శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పండి, రకరకాల ఒప్పందాలని చెప్పండి, మీరు పాటించాల్సిన మీరు పాటించకపోతే దాని ప్రభావం ఎవరి మీద పడింది? ఈ రోజున ఈ తరం మీద పడింది, ఈ జనరేషన్ మీద పడింది. ఎవడో దశాబ్దాల క్రితం చేసిన పాలకులు చేసిన తప్పులకి, పాలక వర్గాలు చేసిన తప్పుకి, సగటు మనిషి ఎవరో పాలకులు చేసిన తప్పులకి వీళ్ళు ఎందుకు కట్టాలి? ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు జరగదు పిల్లలకి? వీళ్ళు చేసిన తప్పేంటి? అక్కడెక్కడికి రాష్ట్రం విడిపోవడం ఏంటి? ఇక్కడ మనకి ఉండవల్లిలో, బేతపూడిలో కానీ, పెనుమాకలు కానీ వీళ్ళు భూములు కోల్పోవడం ఏంటి? ఇదే ఒక పాలసీ విషయంలో తప్పులు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతాయి. నేను ఖచ్చితంగా దీన్ని అడిగే ఒక పొలిటికల్ పార్టీ కావాలి. ఈ పొలిటికల్ పార్టీకి ఓట్లు అనేది ముఖ్య ఉద్దేశం కాకూడదు. ప్రజా సంక్షేమం, సామాజిక మార్పు, రాజకీయ చైతన్యం ఉండాలి. ఇది నాకు కావాలని కోరుకున్నాను. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో ఇట్లా మాట్లాడితే 14 సభ పెట్టిన తర్వాత నన్ను మీరు ఏం చేస్తారని చెప్పి నన్ను పిలిచారు. మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశాను. ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళాను నేను మాట్లాడితే నేను చెప్పాను ఒక 65-70 సీట్లు చేస్తాను. ఎందుకంటే నేను 2012లో రావాలనుకున్నాను, కానీ అది కాదనుకో, సరైనది కాదనుకుని నేను 2014 ఇలా చేయబోతున్నానంటే, అలా కాదు మీరు చేస్తే ఓట్లు చీలిపోతాయి అంటే, మరి మేము మీకు ఏమో చేస్తామని చెప్పి అంటే నేను మీకు సీట్లు ఇస్తాను, మీకు రాజ్యసభ సీట్లు ఇస్తాను, ఇవన్నీ అలా మాట్లాడింది. ఆయన ఏం చేశారు, నెక్స్ట్ డే ఒక పేపర్లో వచ్చేసింది. ఆ రోజు నాకు నమ్మకం పోయింది. నేను చెప్పింది ఏంటి, మీరు అనుకుంది ఏంటి, మీరు మాట్లాడింది ఏంటి, 2 పేపర్లు ఇచ్చేసి నాకు అనిపించింది అసలు తెలుగుదేశం పార్టీకి నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోయాను కూడా. మళ్ళీ నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. వారితో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళాను. వారితో మాట్లాడా. ఆ రోజు నుంచి నేను అన్నీ చేసిన తర్వాత చిత్తశుద్ధిగా నేను ఏమనుకున్నానంటే, ఓట్లు చీలకుండా నిజంగా కానీ నేను కానీ ఉండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా, వైసీపీ లాగా పారిపోయేవాడిని కాదు, వచ్చి నిలబడి నుంచునేవాడు. ఒక బంగారం లాంటి అవకాశం. ఈరోజు నేను రోడ్ల మీద కూర్చొని పోరాటం చేయాల్సి వస్తుంది. అదే నేను కంటెస్ట్ చేసి ఉంటే, నాకంటే ఒక 10 మంది ఎంపీలు ఉండుంటే ఆపేసేవాడు. ఇంత బంగారం లాంటి అవకాశాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారు, వేస్ట్ చేశారు బంగారం లాంటి అవకాశాన్ని. అలాంటిది మీరు ఎందుకంటే నాకు అర్థమైంది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు పాల్గొనాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి. నాకు మనం అడుగుతున్నాను, ఎవరో రేపొద్దు నీకు ఎలక్షన్ ఒక్క సీటు కూడా రాకపోతే నేను ఒక్క నీళ్ళు అసెంబ్లీలో ముందు కూర్చుంటా, బయటకు వెయిట్ చేస్తా. నాకు తెలుసు కదా, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటే ఒక % ఓటు ఉంటుందేమో పవన్ కళ్యాణ్ కన్నా. నేను కూడా 1% కాదు, ఒక్కడున్నా కానీ వస్తాను బయటికి, 1%. అలాగే ఆ 1% ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే 10% చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా 10%తో స్టార్ట్ అయ్యారు, ట్రంప్ కూడా 10%తో స్టార్ట్ అయ్యారు. మర్చిపోకుండా విషయం, ఎప్పుడైనా సరే బలమైన సంకల్పం ఉన్న చోట గెలుపు ఉండి తీరుద్ది. బలమైన పోరాటం చేసేవాడు గెలుపు వచ్చి వెనకాల పరిగెట్టి వచ్చి పక్కన కూర్చుంటుంది. పరిగెట్టమ్మా, గెలుపు వచ్చి కూర్చోవాలి మన దగ్గర. ప్రతిసారి అంటే నీకు ఏం అనుభవం ఉందంటారు రాజకీయాలు. మీ అందరికి ఏం అనుభవం ఉందా? మీరు పుట్టగానే రాజకీయ నాయకులు పుట్టారు, పుట్టగానే 60 ఏళ్ళలో పుట్టారని, పుట్టగానే కురువృత్తులుగా పుడతారే వాళ్ళు. అనుభవం వస్తుంది, దెబ్బలు తింటాం, రాటు తేలుతాం, కింద మీద పడతాం, లెగుస్తాం, అప్పుడు కొడతాం, అప్పుడు చూపిస్తాం, అప్పుడు జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. పుట్టగానే అనుభవం లేదు. మీరందరూ పెట్టి పుట్టారండి, మీరందరూ పెట్టి పుట్టారా? అధికారం కొందరికే కాదు, అధికారం అందరికీ. అభివృద్ధి కొందరికి కాదు, అందరికీ. జనసేన నమ్మేది అదే. మన సమాజంలో అట్టడుగు వర్గాల దగ్గర నుంచి, దళిత వర్గాల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి
ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం ఏదైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ భద్రత, సమానత్వం ఇచ్చిందో అది దాని గురించి పాటుపడే వరకు జనసేన పోరాటం చేస్తుంది. దానికోసం నిలబడ్డాం. ఎవరో ఓట్లేస్తారు, ఓట్లు కొనడానికి కాదు, ప్రభుత్వ రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడానికి. నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఏమైంది? మనకి ఎంపీలు లేరు, ఎమ్మెల్యే లేరు. ఒక్కడే లింగులిటిగుండి అక్కడే ఆడు పెట్టాడు, వాడు మాట్లాడాడు. ఒక్కడి శక్తిని తక్కువ అంచనా వేయకండి. దానికి ఎంపీలు అవసరం లేదు, ఎమ్మెల్యేలు అవసరం లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు. ఒక్కడికి ధైర్యం ఉంటే మొత్తం కోట్లాది మందికి వెన్నెముక నిటారుల నుంచి ఉంటుంది. ధైర్యంతో ధైర్యం కావాలి సమాజంలో. భయపడకూడదు. లోపల నుంచి బలంగా రావాలి. మాట్లాడాలి. చూసే కూర్చోబెడితే భయపడతారు, దాడులు చేస్తారు. మీరు కూర్చోబెట్టి మానసిక అత్యాచారాలు చేస్తారు, భయపడతామా మేము? అంత పిరిగోళమా మేము? సహనం ఉంది, ప్రేమ ఉంది, మంచితనం ఉంది. కానీ చేతకంతనంగా అనుకోకుండా దాన్ని మంచితనం అది దేనికి పెడతామంటే సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలి, ముస్లింలు బాగుండాలి. ఈ రోజున గుంటూరుకి వెళ్ళాను మొన్న. వెళ్తే అక్కడికి వెళ్ళి మన ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే మురికి వాడలు. ఇన్ని వందల కోట్లను మనం కరెక్ట్ విసిరేస్తే ఇన్ని మనకి లక్షల కోట్లు కావాలంటున్నారు అమరావతికి. మరి దూరంగా విసిరే కరెక్ట్ 20 కిలోమీటర్ దూరంలో మనకి గుంటూరుకి వెళ్తే అక్కడ మనకి డయేరియా చావులు, బిడ్డలుగా ఆదరించేవాళ్ళు లేరు. మరి సింగపూర్ ఎలా వస్తుంది? డయేరియా చావులతో సింగపూర్ వస్తా? నిజంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్లా చేయాలి అంటే సింగపూర్ లాగా ఒక్కరికి కాదు అందరినీ సమానంగా చూసే వ్యవస్థ వచ్చినప్పుడు సింగపూర్ వస్తే తప్ప కొద్ది మందిని కొంతమందిని అట్లా కుదరదు. అందరికీ, ప్రతి ఒక్కరికి ఇది మనదే, మన సమాజం, మన దేశం. నేను అది ప్రూవ్ చేయదలుచుకున్నాను. బెస్ట్ నేను నమ్మాలి. ముఖ్యమంత్రి గారు నా కులం అంటారు. నా కులం పిచ్చుంటే నేను టీడీపీ సపోర్ట్ చేస్తానా? నేను దేశం నాది అనుకుంటాను. ప్రతి కులం నా మనుషులు, ప్రతి కులస్తులు, అణగారిన వర్గాలు, ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి కులం, ప్రతి ఒక్కరు నా వాళ్ళు, నా మనుషులు. వారికి ఏమైపోద్ది? వారి బిడ్డలకి ఏమైపోద్ది? అందుకు సపోర్ట్ చేశాను టీడీపీకి. ఓట్లు ఎంచుకోవాలని కాదు. అందరూ సంతోషంగా ఉండాలి. అభివృద్ధి జరగాలి అంటే అన్ని కులాలు మంచి సంతోషంగా ఉండాలి. అందుకు సపోర్ట్ చేశాను టీడీపీకి. కానీ నా ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారు కానీ చేతగానితనంగా తీసుకుంటే అది తప్పు చేసిన వారు అవుతారు. అలాగే ఈరోజు నేను ఉన్నవల్లి వెళ్ళాను. ఉన్నవల్లి వెళ్తే ఎక్కడ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నప్పుడు 1850 ఎకరాలు సరిపోతే అక్కడ మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని డీనోటిఫికేషన్ చేస్తే ఒక్క రైతుని ఇబ్బంది పెట్టక్కర్లేదు. అలాంటి క్యాపిటల్ ఓకే 30,000 60,000 సంతోషం. మనకి నాకు ఈ రోజున ఆఖరికి వాళ్ళకు కూడా ఏమైందంటే ఎక్కడ కూడా ఇంత క్యాపిటల్ ఒక రోజులో రాదు. సామెతలు ఎందుకు వస్తాయి? రోమ్ నగరం ఒక రోజులో నిర్మితం కాలేదు, కొన్ని దశాబ్దాలు పట్టింది, కొన్ని శతాబ్దాలు పట్టింది. ఇది హైదరాబాద్ 70-80 సంవత్సరాలు పట్టింది. ఇది మీరు ఎంత అభివృద్ధి చేద్దాం అనుకున్నా తక్కువలో తక్కువ కనీసం 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 35 సంవత్సరాల్లో భూములు తీసేసుకుని ఏం చేస్తారు? మీకు ఎంత కావాలో మీరు మార్చేయండి, ఒక మాస్టర్ ప్లానింగ్ వేయండి. మురళీమోహన్ గారికి పాపం ఆయన ఒక ఎందుకు టార్గెట్ చేస్తారు, చాలా మంది ఉన్నారు కదా. అంటే నాకు ఇది అలాగే ఇది ఇండివిజువల్గా ఒక్కరిని అంటాం కాదు. కానీ నా ఆలోచన ఏంటంటే ఎప్పుడో 1969లో స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు తీసుకున్నారు. 26,000 ఎకరాలు తీసుకుంటే దాన్ని డెవలప్ చేసింది 12,000 అది 14,000. ఇంకా 10,000 పైన ఇంకా ఖాళీగా ఉంది. ఆ భూమి ఇచ్చిన రైతులు ఈ రోజుకి అన్నం వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పొలాలు అక్కడ ఉన్నాయి, పర్మిషన్ వెళ్ళాలంటే ఎవరు అక్కడ వాచ్మెన్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సెంట్రల్ CSF ఉంటుంది. ఇక్కడికి వాళ్ళకి ఈ రోజుకి తిండి లేదు. గుళ్ళ ప్రసాదాలు తిని బతికే కుటుంబాలు ఉన్నాయి ఇంకా పొలాలు ఇచ్చి రైతులు. అంత బాధ వేసింది. పచ్చని పంటలు 4-5 పంటలు పండే భూములు. నేనేమంటానంటే మీరు 54,000 ఎకరాలు తీసుకున్నారు, సంతోషం, తీసుకోండి. ఇంకా మీరు వెళ్ళి పోయి వాళ్ళ మీద పడతారండి. అలా కాదు. నేను దేనికి ఎప్పుడు చేసుకుని మీరు ఎంత తింటారు భూమి, ఎప్పుడు డెవలప్ చేస్తారు? నేనేమంటానంటే అంచెలంచెలుగా డెవలప్ చేయండి, ఎవరు కాదనరు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు నా భూమిలో నాకు 10 లక్షలు కాదు, ₹1 కోటి 10 కోట్లు వస్తే నేను సంతోషంగా ఇస్తాను. నాకు అభివృద్ధి కావాలనుకుంటా. కానీ అభివృద్ధి లేకుండా నేను ముందు భూములు తీసేసుకుంటా. ఎప్పుడు చేస్తానంటే ఒకరు మీరు ఉండకపోతే గ్యారెంటీ మీరు ఉంటారా? నెక్స్ట్ 10 సంవత్సరాలు బతుకుంటారా? నెక్స్ట్ 10 సంవత్సరాలు మనం కలకాలం బతుకుంటామా మనుషులు? అలా మీరు భూములు తీసుకొని ప్రభుత్వాల దగ్గరికి పెడితే రైతు కూలీలు, రైతులు అందరు గొప్ప రైతులా 100 ఎకరాలు ఉన్నాయా? ఎవరికన్నా ఎకరం, సెంటు, 10 సెంటు, 4 సెంటు భూములు
వీళ్ళు ఎక్కడ బతుకుతారు? వీళ్ళు ఎక్కడ పారిపోతారు? రైతు కూలీలు ఎక్కడ పారిపోతారు? నేను నాకు మట్టితో సావాసం చేసిన నాకు తెలుసు. మట్టిలోంచి కస్తూరి బయటికి తీయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక మట్టిలో ఒక విత్తనం వేసి దాన్ని మొక్క పెంచి దాని పండు తీయాలి, దానికి పంట తీయాలంటే ఎంత శ్రమ, ఎంత ఏడుపో నాకు తెలుసు. అలాంటిది కానీ నా బాధ ఏంటంటే, అదే మీకోసం మాట్లాడుతున్నాను. అది ఎందుకు బాధ అనిపించిందంటే, మట్టిలోంచి కస్తూరి పరిమళం బయటికి తీసే రైతుని మనం కాపాడకపోతే మరి దేనికి బతుకుంటాం మనకి? నాకు అది బాధ ఎరగలింది. ఈ రోజున చిన్నప్పుడు మనం కథ చదువుకుంటాం. ఒక జార్జ్ చక్రవర్తి ఉంటాడు. ఒకడు వెళ్తాడు, నాకు భూమి కావాలంటాడు. ఎంత భూమి కావాలంటే, నాకు చాలా భూమి చేసి పని చేయను, రేపు పొద్దున్న బయలుదేరు, నువ్వు పరిగెట్టినంత నీదే భూమి అంటాడు. పరిగెడతాడు. ఇంకా అంటే వాడికి ఆయాసం వస్తుంది, తూలిపోతుంటాడు. ఆశ చావదు, ఇంకా కావాలి. సూర్యాస్తమానికి సూర్యుడు దిగుతున్నాడు, మెల్లిగా అస్తమిస్తున్నాడు. ఇంకో అడుగు. అప్పటికే ఒక 20 మైళ్ళు పరిగెట్టాడు. 20 మైళ్ళు భూమి ఉంది, సరిపోలా. ఇంకో వస్తే ఆ 10 అడుగులు కూడా వస్తుంటాడు. ఇంకొక వేస్తే 6 అడుగులు. కరెక్ట్ 6 అడుగు వేసాడు. కరెక్ట్ 6 అడుగులు మిగిలింది, గొయ్యి మిగిలింది, చచ్చిపోయాడు. అంటే ఈ కథ తాలూకు మోరల్ ఏంటంటే, నువ్వు అత్యాశకు పోతే ప్రాణాలు పోతాయని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 54,000 ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాలు సంపాదించారు. మీరు పెనుమాకని, బేతపూడిని, ఉండవల్ని వదిలేయండి, సంతోషం వదిలేయండి, బతకని ఉండాలి. వాళ్ళు ఇష్టపడితే అమ్ముతారు. అంతేగాని మీరు బలవంతంగా లాక్కుంటే, దౌర్జన్యంగా లాక్కుంటే, భూసేకరణ చట్టం కానీ వేస్తే, నేను చెప్పాను, నేను బయటకు వస్తాను. నేను ఎందుకు చెప్తానంటే, నాకు 2009 నుంచి చూస్తూ ఉన్నాను. ఈ భూసేకరణ SEZల పేరు మీద అడ్డగోలుగా భూములు దోపిడీ చేస్తూ ఉంటాయి. అడ్డగోలుగా పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు రావు, మొత్తం లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటే మేము పంటలు పండించే భూములు మీకు దేనికి? మేము ఎక్కడ పారిపోవాలి? మా బిడ్డలు ఎక్కడ పారిపోవాలి? పెళ్ళిళ్ళు చేసుకోవాలి, హాస్పిటల్స్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఈ డబ్బులు ఎవరిస్తారు? మీరు ఇచ్చే 5,000 10,000 సరిపోద్దా? రోజుకి 60,000 నెలకు 60,000 సంపాదించేవాడికి మీకు ఈ మానవత్వం లేదా? ఇక అన్ని భూములు తీసుకొని మీరు ఏం చేస్తారు? ఎక్కడికి పారిపోతారు? అంటే నాకు అనేది ఏంటంటే, మీ కింద బానిసత్వం చేయాలి. వాళ్ళ పంటల్లోనే, వాళ్ళ పొలాల్లోనే బానిసత్వం ఈ అనామక వర్గాలుగా మిగిలిపోవాలి. అదే మీరు కోరిక? అదే సింగపూర్ అభివృద్ధి? అనామకులు చేయటమా? మొత్తం ధ్వంసం చేయటమా? మీకు తెలిసే ఒక భూమి వెనక ఎంతమంది ఉంటాయి. మన భూమి తవ్వితే భూమి పూజ ఎందుకు చేస్తాం? తల్లి చెట్టు పుట్ట ఉంటుంది, పాములు ఉంటాయి, పక్షులు ఉంటాయి, మన కీటకాలు ఉంటాయి, వాటికి సారీ చెప్పడం. తల్లి అందుకు మనం పూజ చేస్తాం, భూమి పూజ, క్షమించమని చెప్పడానికి. అలాంటిది ఇన్ని ఎకరాలు ఇంతమందిని ధ్వంసం చేస్తుంటే ఎన్ని క్షమాపణలు చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి? ధ్వంసం చేస్తున్నారు మీరు దయచేసి ఇన్ని వేల ఎకరాలు ప్రశాంతంగా చేయండి. మీ అభివృద్ధి మేము అడ్డుకోం. కానీ మీరు ప్రజా జీవితాలను కానీ అస్తవ్యస్తం చేసి దోపిడీ చేస్తానంటే మటుకు ఒకవేళ నేనే లీడ్ చేస్తాను. లీడ్ చేసిన మీరు పోలీసులను పెట్టి మీరు తుపాకులు పెడితే ఆ తుపాకులు ఎదురులే. నేను అలాంటి ఎక్స్ట్రీమ్ వర్తలో దానికి కారణం కూడా ఏంటంటే, ఈ భూసేకరణ చట్టం అనేది అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ చేయడానికి మనకి చేసిన చిరాకు. అది మీకు ఎంత భూమి కావాలో తీసుకుని సంతోషంగా అభివృద్ధికి. ఏ రైతు కూడా, నేను చిత్తూరు మదనపల్లికి వెళ్ళినా అడ్డగోలుగా మనకి భూములు కొట్టేసినా కానీ, ఇల్లు కొట్టేసినా కానీ వాళ్ళు అడిగేది ఒకటి ఏంటంటే, మేము అభివృద్ధికి ఎదురు కాదు, మాకు నష్టపోతున్నాం, మాకు కొంత డబ్బులు ఇవ్వమని చెప్పండి. డబ్బులు ఇవ్వరు. మా ఇష్టం, మేము ప్రభుత్వం కొట్టేస్తాం, మీరెవరు అడగడానికి? ఏదంటే బెదిరిస్తారు. ఇది విప్లవాలు ఎందుకు వస్తాయంటే, ఈ రోజున పోలీసు వారిని కానీ, రెవెన్యూ శాఖ వారిని ప్రజలు తిడతా ఉన్నారు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. ప్రభుత్వ ఉద్యోగులకి వారు డెసిషన్ తీసుకోరు, వాళ్ళ బాసులు చెప్పింది చేయాలి. కానీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే, కోపం అంతా రెవెన్యూ శాఖ మీద, పోలీస్ శాఖ మీద వెళ్ళిపోయింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం తాలూకు వైఫల్యం. పోలీసులు చేయని తప్పుకి, రెవెన్యూ శాఖ చేయని తప్పుకి వాళ్ళు ఫలితం అనిపిస్తున్నారు. వాళ్ళు ఏమో వీళ్ళని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని ఎవరేమనలేరు, వారి రాజకీయ నాయకులను ఏమనలేరు. ఇది నాకు అనిపించింది. దీన్ని కానీ అడ్డుకోకపోతే, ఈ భూసేకరణ చట్టం మీరు అడ్డగోలుగా ప్రయోగిస్తుంది, ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. మీరు వంశధారికి వెళ్ళండి, మాకు ఎండ నీడ పడదు మా మీద, అంత పచ్చటి ప్రాంతం. వాళ్ళు భూములు వదిలేసుకుంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు అడిగిన కేసులు ఏం పెట్టారు తెలుసండి? వాళ్ళందరి మీద, ప్రతి ఒక్కరి మీద. మొత్తం PPD యాక్ట్, కూర్చోబెట్టి గుండా యాక్ట్ వాళ్ళ మీద, రైతుల మీద గుండా యాక్ట్లు ఏంటండి? 144 సెక్షన్ ఉండవాళ్ళు. 2 నుంచి 4 లోపు ఉండాలా? వాళ్ళే ఉగ్రవాదులా? వాళ్ళే సంఘ వ్యతిరేక శక్తులా? రాత్రులపూట ఎవరు వస్తే దొంగలు వస్తారు. రాత్రులపూట మీకేం పైన వాళ్ళ పొలాల్లో తీసుకెళ్ళిపోవడానికి? రాత్రులపూట దొంగలు వస్తారు. మరి ఏం భూమి దొంగలిపోతారు?
కానీ మన బాధగా ఉంది, నవ్వులాటుగా ఉంది. కానీ ఎవరు రోడ్లు వేసుకున్నా రోడ్లు తీయడం ఎంతసేపులే. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఆ రష్యన్ కథ చెప్పినట్టుగా మీరు ఇన్ని వేల ఎకరాలు సంతోషంగా తీసుకున్నారు, సంతోషంగా నిర్మాణం చేసుకోండి. రోడ్డు కావాలి ఉండవల్లిలో, మీకు ఎంత రోడ్డు కావాలో అంతే తీసుకోండి. అంతేగాని అత్యాశకి వెళ్ళిపోతే అసలుకి ఎసరు వస్తుంది, మొత్తం ఆగిపోతుంది. జాగ్రత్త, ఆగిపోండి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయకపోతే ఒక సరికొత్త తరం మేల్కొంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లేదు. వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇస్తే సరిపోద్దా? ప్రతి అబ్బాయికి ఇవ్వాలి జాబ్, ఇవ్వాలి ఉద్యోగాలు. సంతోషం. నాకు ఎవరు వారి అబ్బాయి రేపు పొద్దున ముఖ్యమంత్రి నాకేం ఇబ్బంది ఏం లేదు. మీకు ఇబ్బంది ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇబ్బంది లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాను నాకు భయం, అదొక భయం ఉంది. అయితే ఉండవల్లి వెళ్ళిపోద్దాము, పెనుమాకి వెళ్ళిపోద్దాము, బేదపూడి వెళ్ళిపోద్దాము. అసలు భూములు ఉంటాయో లేదో తెలియదు. అయినా నాకు తెలియదు, అయినా నా ఫ్యూచర్ నేను ఊహించుకోలేను. కాబట్టి మీరు ఊహించుకుని మీ ఓకు వెళ్ళేస్తున్నాం. అలాగా కానీ నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాలు భూమికి, ప్రజల యువతకి పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సరైన కాలేజీలు కానీ, సరైన విద్య కానీ, సరైన వైద్యం కానీ ఇవన్నీ చేయకుండా కేవలం కొద్ది మందికే మేము ఇస్తామంటే ఇది మీకు విపరీతమైన సోషల్ అన్రెస్ట్కి దారితీస్తుంది. దీనివల్ల ఎక్కడ జరుగుతుందంటే రకరకాల సమస్యలు పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు ప్రాంతీయ సమస్యలు అవుతాయి, కొన్నిసార్లు అది కుల సమస్య అవుద్ది. ఇవన్నీ జాగ్రత్తగా చేయకపోతే, చాలా జాగ్రత్తగా చేయకపోతే సమాజంలో చాలా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు వస్తుంది. ఎవరికి మంచిది కాదు. నేను చాలా బాధ్యతగా పాలిటిక్స్ చేస్తున్నాను. ఇది నాకు దీనివల్ల గెలుపు వస్తుందా ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. సామాజిక మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక సామాన్యుడు పెట్టిన పార్టీ. మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, మా మామగారు ముఖ్యమంత్రి కాదు. మా నాన్న సామాన్యున ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. నా బ్యాక్గ్రౌండ్ మనలాంటిది, మనందరం ఒకటి. మామూలుగా వచ్చాం, మనలో ఒకడు, మీలో ఒకటి వచ్చి పార్టీ పెడితే అది ఏమవుతుంది? జనసేన అవుతుంది, అది పవన్ కళ్యాణ్ అవుతాడు, అంతే. మంది ఇది పార్టీ, అంతేగాని ఇది అందరికీ అండగా ఉంటుంది. ఇప్పుడు మనకి గట్టుకో న్యాయం, గట్టుకో న్యాయం. ఇందాక మన ఉద్దన్ రాయనపాలెంకి వెళ్తే ఒకటే గట్టు, మన దళితుల భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు 70 సంవత్సరాలు అంతకుముందు నుంచి ఇచ్చారు. సమానంగా ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు సమానంగా ఇవ్వరు. అంటే ఇవన్నీ ఇట్లాగా ఈ అసమానతలు పెరిగిపోయి ఒక రోజున అది విపరీతమైన పరిస్థితులు దారితీసాలి. జరగకుండా ఉండాలంటే పొలిటికల్ పార్టీకి బాధ్యత ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు సాల్వ్ చేస్తాను. మరి అప్పుడు దాకా మేమేం చేయాలి? అలాగే నేనేమంటానంటే పోరాటం చేయండి. ప్రజలు నచ్చితే మేము ముఖ్యమంత్రి కాదు, ఎక్కి మమ్మల్ని నెత్తి మీద తొక్కండి, మా సంతోషం, నాకు ఇబ్బంది. కానీ మీరు పని చేయండి, ఫస్ట్ అసెంబ్లీ నడపండి. అలాగే అదేంటంటే సంతోషంగా ముందు అసెంబ్లీ నడవాలి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నాకేంటంటే ఫైనల్గా చెప్పదలుచుకుంది, మీరు భూసేకరణ చట్టం దయచేసి మీరు చేస్తే పోలీస్ శాఖ వారు కానీ తుపాకులు ఎక్కుపెట్టి ప్రజల మీద పెడితే అలాంటి మూమెంట్ నేనే ప్రత్యేకించి నాకు రైతుకి అన్యాయం దోపిడీ జరుగుతుంటే ముందుండేవాడిని నేను వస్తాను బయట. ఎవరిని అడగను, మా వాళ్ళు ఎవరిని అడగను, మన వాళ్ళు ఎవరిని అడగను. మీరు కూడా అవసరం లేదు, ఫస్ట్ నేను దెబ్బతింటాను కదా. మీరందరూ మీరు బాగుండే, మీరందరూ ఏంటి, నేను మీ అందరి చేత పనిచేయి, మీ అందరి చేత త్యాగాలు చేసిన నేను తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్సీపీలో, లేదంటే వేరే పార్టీలో, జనసేన, నేను చేస్తాను పోరాటం. నేను దెబ్బతింటాను, మీరు సుఖంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, మీ చదువు, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీ బిడ్డలను బాగా చూసుకోండి. పోరాటాలు మేము చేస్తాం. మీరు సుఖంగా ఉండాలి కదా మేము పోరాటాలు చేసేది. మీరు సుఖంగా ఉంటే అది మాకు ఆనందం. అంతేగాని మిమ్మల్ని దుఃఖంలో పెట్టి మాకేంటి సుఖం? అది వాళ్ళకు ఉంటుంది, పవన్ కళ్యాణ్కి లేదా సుఖం, జనసేనకు ఉండదు సుఖం. మీరు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలని మేము త్యాగాలు చేస్తాం. నేను దెబ్బలు తింటా, భూములు దోపిడీ ఆగాలని నేను వెళ్తాను ముందుకి. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని దయచేసి మీరు దీని మీద విచక్షణ రహితంగా అమలు చేస్తే మటుకు దాన్ని చాలా బలంగా ఎదుర్కొంటే. ఎలాంటి బలంగా ఎదుర్కొంటామంటే మీరు 1,00,000 మంది పోలీసులను పెట్టండి, 1000 తోటలను కాల్పించండి, నేను ఎదురెళ్తాను. నాకు అంత పిచ్చి, నాకు బాధ, వేదన, కోపం. SCZలు వచ్చినాయి,
ఇప్పటికీ భూములకి ఇప్పటికీ మన కాకినాడ SEZ ఉంది 5,000 ఎకరాలు. ఎవరికి అమ్మిపాడు దొబ్బారు అందరూ. అమ్మిపాడు దొబ్బారని తప్పుగా అనుకోకుండా అదొక భాష. లాక్కు దొబ్బారు అన్నాం, అది కరెక్ట్. ఇది రాయలసీమలో తీసేసుకున్నారని అర్థం దాన్ని. రాయలసీమ భాషలో మనకి యాసలో దొబ్బేశారంటే తీసేసుకున్నారు, లాగేసుకున్నారు, దొంగతనం చేశారు. నాది అంటే ఈ 1000 ఎకరాలు ఏం చేశారు రైతులు? సూర్యనారాయణమూర్తి గారా, కాకినాడేనా, ఆయన అరెస్ట్ చేశారు. నన్ను కలవగానే పాప ఆయన అరెస్ట్ చేశారు. ఆయన పెద్ద ఉగ్రవాదిలాగా ఆయన అడిగింది ఏంటంటే నా భూమిని లాక్కోకుండా గట్టిగా మాట్లాడితే ఆయన అరెస్ట్ చేశారు. ఆయనే ముఖ్యమంత్రి గారిని చాలా అసహ్యంగా వైసీపీలో ఉన్న నాయకులు తిడితే, విచక్షణ రహితంగా తిడితే, అన్పార్లమెంటరీ విధానంగా తిడితే వారినేమో పార్టీలో చేర్చుకుంటారు, మంత్రుల పదవులు ఇస్తారు. ఒక రైతు తన భూమి మీద ఆధారపడి ఎవ్వరికి యాచించకుండా పాపం కష్టం మీద బతికేవాడిని ఏం చేశారు? భూమి లాక్కుంటే కడుపు మండదా? ఏంటో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అతను ఏం చేశారు? జైల్లో పెట్టించారు. ఇది ముఖ్యమంత్రి గారు బ్రిటిష్ వాళ్ళ పాలన అంటారు. బ్రిటిష్ వాళ్ళ పాలన ఎదుర్కొంటా ఉంటారు. మరి మీరే బ్రిటిష్ వాళ్ళు చేస్తాం, దానికి మేమేం చేయాలి? మేము ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మీరు విచక్షణ లేకుండా కానీ భూసేకరణ చట్టాన్ని అందరి మీద రుద్దితే మటుకు నేను చాలా బలంగా బయటకు వస్తాం. చాలా బలంగా బయటకు వస్తాం. మేము రైతుల పక్షాన్ని నిలబెడతాం. అలాగే మన పార్టీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరు చేసేది అదేలే, అందరంటే మిగతా వాళ్ళు, మనం కలుపుతాం. అందుకే కులాల ఐక్యతను పెట్టాం, మన కులాలను విడతీయం. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇప్పుడు నా అనుభవం ఇంత సుదీర్ఘమైన అనుభవం. మీకు ఒక పాలసీ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు తెలీదా? ఈ పాలసీ చేస్తే ఎలా కొట్టుకుంటారో ఆయన తెలీదా? తెలుసు. కొట్టుకొని చావండి మీరు. అప్పుడు నేను కదా మీరు కొట్టుకొని చేస్తే కదా మీరు విడివిడిగా ఉంటే కదా అప్పుడు నేను పార్టీ పదవిలో కూర్చుంటాను, మంత్రి పదవిలో కూర్చుంటాను. ఇది మన డివైడ్ అండ్ రూల్ కాదు, యునైట్ అండ్ రూల్. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. వాళ్ళది డివైడ్ అండ్ రూల్, మనది యునైట్ అండ్ రూల్. అదే పెట్టుకొని గుర్తు. కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం, కలిసి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. అలాగే నెల్లూరు నుంచి మణికాంత్ రెడ్డి గారికి, షేక్ నయీబ్ కమల్ గారికి. ఈ కమల్ గారు మీ సంగతి తెలుసు, ఈయన మన ఫ్రెండ్ ఆలీ ఉన్నారు కదా, ఆలీకి దగ్గర బంధువు. అలాగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క మీరావుల్ గారికి, ప్రతి ఒక్కరికి మీరు జాయిన్ అయ్యారు తెలియదుగా నేను లాగేస్తాను మేము. ప్రతి ఒక్కరికి, ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.